హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? కృపా సమాజం కిడ్స్ టైంకి వెల్కమ్ తెలియజేస్తున్నాం. గత వారం మనం నేర్చుకున్నాం కదా, సారెపతు విధవరాలు గురించి. ఆమె దేవుని మీద ఎలాగ ఆధారపడిందో మనం కూడా దేవుని మీద ఆ విధంగా ఆధారపడాలని తెలుసుకున్నాం. మరి ఈ వారం కూడా దేవుని గురించి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరందరూ సిద్ధపడాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. స్వీటీ, స్వీటీ ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ప్రైజ్ లార్డ్ స్వీటీ. అక్క నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది నాకు అక్క. కూడా చాలా సంతోషంగా ఉంది స్వీటీ నిన్ను చూడడం. నాకు చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఎందుకంత హ్యాపీగా ఉన్నావమ్మా స్వీటీ? అక్క నేను ఇప్పుడే లోపల మా టీవీలో డోరామాన్ చూసి వస్తున్నాను. అందులో జియాన్ ఉన్నాడు కదా. మరేమో నోమిత జియాన్ గాని టమా డిషన్ డిషన్ కొట్టాడక్క. నాకు భలే హ్యాపీగా ఉంది. వాళ్ళు కొట్టుకున్నందుకు నీకు హ్యాపీగా ఉందా? అవును, చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ కూడా నాకు నచ్చింది. సరే, ఇంకా ఈ లాక్డౌన్ వల్ల ఖాళీగా ఉన్నావు కదా, ఏం చేసావు ఈ ఖాళీ టైంలో? అబ్బా అక్క మాటల్లో చెప్పలేను అక్క, చాలా బిజీగా ఉన్నా నాకు ఈ లాక్డౌన్ లో. చాలా ఉన్నాయా? అయితే చెప్తావా మరి మాకు? మరేమో ఈ లాక్డౌన్ లో మా మమ్మీ నా కోసం పప్పలు చేసి పెట్టింది, పిండి వంటలు చేసింది, స్వీటు హాట్ అన్ని చేసి పెట్టింది. అవునా? మా డాడీ ఏమో నా కోసం స్పెషల్ గా దమ్ బిర్యానీ, మటన్ 25, చికెన్ 65, పీతల ఫ్రై, రొయ్యల కూర అన్ని వండాడక్క. అవునా? అవన్నీ ఎంజాయ్ చేసావన్నమాట. అవును. ఇంకా ఏం చేసావమ్మా? ఇంకా ఇంకా వీటికే టైం సరిపోయిందక్క. ఇంకా టీవీలో ఇంకా పోగోలో ఏమో చోటా భీమ్ చూసాను, తర్వాత డోరామాన్ చూస్తున్నాను, మోటు పత్లు చూస్తున్నాను అక్క. ఇంకా టైం ఎక్కడుంది నాకు?
అంటే నువ్వు ఈ లాక్డౌన్లో ఇంతవరకు నువ్వు ప్రేయర్ చేయలేదా అయితే? లేదక్క, ప్రేయర్ చేయలేదక్క. పోనీ సండే స్కూల్ యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నావా? అది కూడా చేయలేదక్క. పోనీ వాక్యం కంఠస్థం చేసావా చెల్లి? అవన్నీ మా మమ్మీ మా డాడీ చేశారక్క. అంటే స్వీటీ, నువ్వు కానీ మీ బ్రదర్ ఉన్నాడు కదా బబ్లు, బబ్లు గడా ఇద్దరు వాడు చాలా కలిసి ఏం నేర్చుకోలేదా? దేవుని గురించి ఏం తెలుసుకోలేదా? అక్క, బబ్లు నాతో అసలు ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదక్క. అవునా, మీరిద్దరు అలా కలిసి చేస్తే బాగుండేది. బబ్లు, ఏంటి నువ్వు దాక్కుంటున్నావు? నువ్వు కూడా ఒకసారి రామ్మా, మీ చెల్లి వచ్చింది, నువ్వు కూడా వస్తే బాగుండేది. బబ్లు అక్క, బబ్లు అలిగాడక్క. బబ్లు అలిగాడా? అవును, డాడీ వాడిని కొట్టాడు. డాడీ కొట్టాడా? నువ్వే అడుగు వాడిని. సరే బబ్లు, రానానా, ఏమైంది? ఎందుకు నువ్వు అలా డల్గా ఉన్నావు? ఎందుకు బాధపడుతున్నావు? బబ్లు మాట్లాడవేంటి? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు అలిగావు? నేను అప్డేట్ అవడం మా డాడీకి ఇష్టం లేదక్క. అప్డేట్ అవటం డాడీకి ఇష్టం లేదా? అవును. అంటే ఏ విషయాల్లో అప్డేట్ అయ్యావు నాన్న నువ్వు? నేను రోజు ఫోన్లో ఆడుతా ఉన్నానక్క. ఫోన్లో ఆడుతున్నావా? అవును, కొత్త కొత్త గేమ్స్ డౌన్లోడ్ చేస్తున్నానని డాడీ నన్ను ఫాట్మా పీకాడక్క. అంటే నువ్వు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నావు నాన్న? పొద్దున్నే 6ంటికి లేస్తానక్క. ఫోన్ పట్టుకుంటాను, ఇంకా దాంట్లో ఆట ఆడుకుని టిఫిన్ 9కి చేస్తానక్క. మళ్ళీ ఫోన్ తీసుకుంటాను, మళ్ళీ ఆడుకుంటాను, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు మా డాడీ మా మమ్మీ నా కోసం స్పెషల్గా అన్ని డిషెస్ వండుకొని వస్తారు. అవి తిన్నాక మళ్ళీ ఫోన్ పట్టుకుంటాను. ఇంకా నైట్ అక్క 12 అవుదాకా పడుకునేసరికెళ్ళి ఎంత కష్టపడుతున్నాను అక్క. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తిన్న టైం మాత్రమే తింటూ ఈ మిగతా టైం అంతా ఫోన్తోనే గడిపేసావన్నమాట. అవునక్క. అలా చేయడం తప్పనిపించలేదా నీకు? ఆడుకోవడం తప్ప అక్క? తప్పంటే అంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వలేదు కదా నాన్న, అప్పుడు తప్పే కదా మరి. కనీసం యాక్షన్ సాంగ్స్ నేర్చుకోలేదు, వాక్యాలు కంఠస్థం చేయలేదు, ప్రేయర్ చేయలేదు. రోజుకి ఒక్కసారి అంటే దేవునికి కూడా 1 గంట టైం ఇచ్చి ఉంటే చాలా బాగుండేది, చాలా సంతోషించేవాళ్ళు మీ పేరెంట్స్, ఇటు సండే స్కూల్ అక్క వాళ్ళమైన మేము కూడా సంతోషించేవాళ్ళం. అక్క, వాస్తవానికి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరక్క ప్రేయర్ చేసుకోవడానికి. బబ్లు ఉన్నాడు కదా, మీరిద్దరూ చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ను కలిసి చేసుకోవచ్చు. కలవకూడదు కదక్క ఈ లాక్డౌన్లో? అవును, సరే మీ ఇద్దరు చేయొచ్చు కదా నాన్న, మీ పేరెంట్స్ ఉన్నారు కదా, కలిసి ప్రేయర్ చేయాల్సింది. సారీ అక్క. తప్పే కదా అలా చేయకపోవడం. అవును. అర్థమైందా మీకు ఇప్పుడు? అవునక్క, అర్థమైందక్క. అర్థమైందా? మరి ఇప్పటి నుంచి దేవుని కోసం చేస్తారా? యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటారా? చేస్తానక్క. వాక్యాలు కంఠస్థం చేస్తారా? మీకు ఈరోజు స్క్రీన్ మీద మీకు వాక్యాలు వస్తాయి, అవన్నీ మీరు కంఠస్థం చేయండి, సరేనా? ఓకేనక్క. మరి మనందరం ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. మీరు? అక్క, మేము కూడా చాలా ఫీల్ అవుతున్నాను అక్క. మీరు అసలు మిమ్మల్ని చూడాలనుకున్నాము. అందుకనే ఆన్లైన్లో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు ఇచ్చారు మనకి. ఇప్పటి నుంచి మేము ఆన్లైన్లో మీకు కనిపిస్తాము. త్వరలో మరి మనం అందరము కలిసి దేవుణ్ణి స్తుతిద్దామా? తప్పకుండా అక్క. అసలు దావీదు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడక్క? దావీదు రోజుకి 7 సార్లు విజ్ఞాపన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు ఉన్నాడా? దానియేలు తెలుసు కదా మీకు, దానియేలు లెసన్ విన్నారు కదా. దానియేలు ఏం చేశాడు తమ్ముడు మరి? అక్క, దానియేలు కూడా రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు అక్క. 3 సార్లు ప్రార్థన చేశాడు. మరి మనం కూడా కనీసం రోజుకి 3 టైమ్స్ అన్నా ప్రార్థన చేయాలి, 1 గంట అన్నా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఇద్దామా? ఇప్పుడు మరి మీరు చేసిన తప్ప రైటా? తప్పేనక్క. డాడీని క్షమించమని అడుగుతావా బబ్లు? తప్పకుండా అక్క, అడుగుతాను అక్క. యేసయ్యను కూడా అడగాలి మనం. ఈ రోజు నుంచి మనం ప్రార్థనలో గడపాలి, సరేనా? సరే అక్క. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారా? చెప్తామక్క, ఇప్పుడే ఫోన్ చేసి ఆన్లైన్లో కిడ్స్ టైం వస్తుంది కదా, మంది కేపీడిఎం కిడ్స్ టైం ఉంది కదా, ఆ టైంని అందరికీ షేర్ చేయండి, ఓకే? తప్పకుండా అక్క. అక్క, మా కోసం ప్రార్థన చేయండి అక్క. ప్రేయర్ చేస్తాను, ఓకే? మీరు కూడా యేసయ్యని అడగండి, క్షమించమని, ఓకే? పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో స్వీటీ కోసం, బబ్లు కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి వాళ్ళు రోజంతా ఫోన్లతో టైం గడిపేశారు, ఎంజాయ్ చేశాం కదా అనుకుంటున్నారు. అలా కాకుండా ప్రభా, నిన్ను స్తుతించడానికి, నీ వాక్యాలను కంఠస్థం చేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దయతో తప్పులన్నింటినీ క్షమించి బిడ్డలను దీవించమని
ఆన్లైన్ ద్వారా పిల్లలునైనా అనేక విషయాలు, కొత్త కొత్త విషయాలునైనా తెలుసుకోవడానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఆమేన్ అక్క. చెప్పలేదేంటి మీరు బబ్లు? అక్క ఆమెన్ అక్క. ఓకే బాయ్ నాన్న. బాయ్ బాయ్ అక్క. బాయ్. బాయ్ అక్క. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు పాట పేరు పోషించే దేవుడు. చెప్పండి, పోషించే దేవుడు. మనల్ని పోషించే దేవుడు కాదా? పోషించే దేవుడు మన యేసయ్య. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. కళ్ళు మూసుకోండి. మీరున్న ప్రాంతంలోని మీరు మోకాలేయండి. మహాపరిశుద్ధుడా, గనుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా ఈ వారం మొదలుకొని నాయనా అయ్యా, పోయిన వారం మీరు మాతో మాట్లాడారు నాయనా తండ్రి. బిడ్డలు ఏదైతే విన్నారో ప్రభువా, వారి హృదయాలను తండ్రి మీరు తాకారని మేము నమ్ముతున్నాం ప్రభువా. తండ్రి ఈరోజు కూడా నాయనా ప్రభా మేము పాఠం చెప్పబోతుండగా నాయనా కేవలం మాత్రం నేను మాట్లాడుతున్నా, కానీ మాట్లాడేది నిలబడి ఉన్నాను, మాట్లాడేది మాత్రం మీరే ప్రభువా. సహాయం చేయండి నాయనా. ఈరోజు నేను ఎవరినైతే ఉద్దేశించి తీసుకున్న పాఠంలో నాయనా మీ సహాయం మాకు ఎంతో అవసరం. నీ కృప చూపించండి. కొద్ది విన్నపంలో యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి ఈరోజు నేను తీసుకున్న పాఠం మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అయితే నేను ఫస్ట్ ఒక మోరల్ లెసన్లా తీసుకుంటాను. బైబిల్లో ఓ పాఠాన్ని తీసుకుంటాను. మరి ఆ పాఠాన్ని మీరే గెస్ చేసి చెప్పాలి, సరేనా? ఓకే పిల్లలు, మరి పోయిన వారం మనం నేర్చుకున్న కంఠత వాక్యం మీ అందరికీ గుర్తుంది కదా, పాఠం కూడా గుర్తుంది కదా. సరే, ఈరోజు నేను చెప్పే ప్రతి పాఠం కూడా మీరు మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఒక పాస్టర్ గారట, తను ఈ లాక్డౌన్లో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. సంఘం జరగట్లేదు, ఇంట్లో చాలా ఆర్థికంగా ఉన్నాడు. సహాయం చేయడానికి ఎవరు లేరు, సంఘస్థులు కూడా లేరు. పాస్టర్ గారికి నమ్మకం, దేవుడు సహాయం చేస్తాడని విశ్వసించాడు. ఎలాగో తెలుసా? దేవుడు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు అన్న సంగతి. అది మనుషులైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు, ఆకాశ పక్షులైనా కావచ్చు. అలా విశ్వసించిన ఆ పాస్టర్ గారు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఈ లాక్డౌన్లో ఎక్కడికి వెళ్ళని పరిస్థితి అయింది కదా, పనులు లేవు, సంఘం జరగడం లేదు, విశ్వాసులు ఎవరు రావడం లేదు, కానీ ఇంట్లో చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ప్రార్థన చేస్తుంటే ఓ పక్క పాస్టర్ అమ్మ గారు వచ్చి, ఏంటి ఇంట్లో కనీసం తినడానికి కూడా ఆహారం లేకుండా పరిస్థితి అయిపోయింది, నువ్వేమో ఎప్పుడు దేవుడా 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 అని ప్రార్థన చేస్తావు, దేవుడు ఎప్పుడు ప్రార్థన వింటూనే ఉంటాడు, నువ్వు ఏదైనా చేయాలి కదా అని చెప్పి ఆ ఇంట్లో యజమానురాలు గద్దించడం మొదలుపెట్టింది. చిరాకు వచ్చేస్తుంది పాస్టర్ గారికి, కోపం పుట్టించేస్తుంది అనమాట. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయినా సరే పాస్టర్ గారు మాటలు పక్కన పెట్టి తన రూమ్లోకి తలుపేసుకొని ప్రార్థన చేయడం మళ్ళీ మొదలుపెట్టాడు. ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వే నాకు ఆలోచన ఇవ్వు, ఏం చేయాలి ప్రభువా అని. ఆ ప్రాబ్లం మన దాకా వస్తే కానీ తెలియదు కదా పిల్లలు. మనం ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తాం, ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలా, ఆ ఎగ్జామ్ రాయనప్పుడు మనకు గుర్తొస్తుంది అనమాట, అరే ఒక ఎగ్జామ్ నేను సరిగ్గా రాయలేదే, ఎట్లా, దేవుడా దేవుడా నువ్వే సహాయం చేయి, నాకు ఎట్లాగైనా నువ్వు తప్ప ఎవరు సహాయం చేయలేరు, ఫెయిల్ అయితే డాడీకి బాగా కొడతారు, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, సహాయం చేయని. అలా ఈ పాస్టర్ గారికి కూడా ఒక బాధ వచ్చింది. కుటుంబంలో ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఓ పక్క చిన్నపిల్లలు ఇద్దరు.
పాస్టర్ గారు కూడా తప్పట్టడానికి లేదు, ఎందుకంటే పిల్లలు కదా ఆకలితో అలమటిచ్చేస్తున్నారు. ఇంకా పాస్టర్ గారు మాత్రం ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకు సమస్తము సాధ్యమే. ప్రతిదీ నువ్వు సమకూర్చగల గొప్ప దేవుడు. నేను నీ మీదే అనుకుని ఉన్నాను, సహాయం చేయని. పిల్లలు, ఆయన అలా ప్రార్థన చేశాడో లేదో, పాస్టర్ గారంట ఏదో పని విషయమై బయటకు వచ్చింది. తలుపు తీయంగానే వరండాలో ఒక బిర్యానీ ప్యాకెట్ పడిపోయిందంట. ఏం పడిపోయింది? బిర్యానీ ప్యాకెట్. మీ అందరికి ఇష్టమేనా బిర్యానీ ప్యాకెట్? వావ్, నాకు చాలా ఇష్టమే. ఆ బిర్యానీ ప్యాకెట్ ఎవరు పెట్టారో కూడా తెలియలేదు పాస్టర్ గారికి. చూసింది, ఒకవేళ ఎవరన్నా మర్చిపోయి వెళ్ళిపోయారా, లేకపోతే ఎవరిదైనా అడిగితే ఇచ్చేద్దాంలే అన్నట్టుగా బయటకు వచ్చింది, గేట్ తీసింది. అక్కడ ఎవ్వరూ లేరు పిల్లలు. మీరు చెప్పండి, ఆ బిర్యానీ ప్యాకెట్ ఎవరిచ్చి ఉంటారని మీ ఆలోచన? ఎవరు మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటారా? పక్కింటి వాళ్ళకి ఫుడ్ ఎక్కువయ్యి పెట్టెళ్ళారనుకుంటున్నారా? అదేమీ కాదు. పాస్టర్ గారికి అర్థం కాల. ఈవిడ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి తలుపు తీయగానే పాస్టర్ గారు ప్రార్థనలోనే ఉన్నారు. ఏమండి, లేకండి ఒకసారి చూడండి, బయటకు వచ్చి ఒకసారి మీరు అని. ఏమైందమ్మా, ఏంటి ఏంటి అంత కంగారు పడిపోతున్నావు ఏంటి అంటే, మీరు ముందు బయటికి రండి చూడండి అనేసి అని పాస్టర్ గారిని బయటకు తీసుకెళ్తే బిర్యానీ ప్యాకెట్ ఉంది. పాస్టర్ గారికి అర్థమైంది, ఈ సహాయం ఎవరు చేస్తుంటారని? దేవుడు చేస్తుంటాడని. సరే అని ఆ పూటకి లోపల తీసుకెళ్లారు, ప్యాకెట్ ఓపెన్ చేశారు, బిర్యానీ ఓపెన్ చేసుకొని చక్కగా ప్రే చేసుకొని తిన్నారు. మరి సాయంత్రం సంగతి ఏంటి? ఆ పూటకేదో గడిచిపోయింది కదా, మరి సాయంత్రం కావాలి కదా. మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రభువా, నీ సేవకుడను, నా మొర ఆలకించవా? మధ్యాహ్నం నువ్వే భోజనం పంపించావు, రాత్రి కూడా నువ్వు పంపించు తండ్రి. నీ బిడ్డలకి నువ్వు పోషకుడివి, మంచి పోషకుడువు. నువ్వు వదిలిపెట్టే దేవుడు కాదయ్యా, సహాయం చేసే దేవుడు అని మళ్ళీ ప్రార్థన చేస్తే, మళ్ళీ 8ంటికి ఆ టైంలో డోర్ ఓపెన్ చేసి చూడంగానే మళ్ళీ ఇంకో బిర్యానీ ప్యాకెట్ ఉందా. ఎవరు తెచ్చారబ్బా అని చెప్పి, అది చీకటి పడడం వల్ల ఎవరు చూశారు చుట్టుపక్కల ఎవరు తెచ్చారా అని ఎవరు తెలియలా. మరుసటి రోజు కూడా అదే జరిగింది. కానీ వీళ్ళు తలుపు తీసేసరికలే కాకులు అక్కడ ఆహారాన్ని పెట్టి వెళ్ళిపోయినాయంట. ఎవరు పెట్టారు? కాకులు. ఒక్కసారిగా పాస్టర్ గారికి అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పడక గదిలోకి వెళ్ళి మోకాలేసి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా. బైబిల్లో అంత గొప్ప విశ్వాసికే నువ్వు ఇలాంటి సహాయం చేయగలిగావు. గొప్ప భక్తుడికే నువ్వు నీ తోడు నుంచావు ప్రభువా. నేనే పాటి వాడిని, కానీ నా విషయంలో నువ్వు అలాంటి కృపను చూపించావే, అందుకు నీకు వందనాలు అయ్యా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు పిల్లలు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మన బైబిల్లో ఆ పాట ఉంది అని. చెప్పగలరా? కాకుల ద్వారా అనగానే మీకు అర్థమై ఉంటుంది. ఎవరికి చేశారు? గెస్ట్ చేశారా? వెరీ గుడ్. ఎవరికో కాదు, మన ఏలియా గారికే. అహాబు రాజుతో మరి ఏలియా సవాల్ విసిరాడు. కరువు కాలంలో ఇశ్రాయేల్ దేశం ఉంది, పంటదని. అహాబు రాజుకి కోపం వచ్చేసింది. ఏలియాకి అర్థమైపోయింది, వీళ్ళు నన్ను ఇంకా చంపేస్తారు, నేను ఇక్కడ ఉంటే చనిపోవటమే అని. అయితే ఏలియా ఏం చేశాడు? ఇశ్రాయేల్ దేశంలో కెరీతు వాగు దగ్గరికి వచ్చి దాక్కున్నాడు అక్కడికి వచ్చి. కరువు కాలం, ఒక పక్క ఇశ్రాయేల్ దేశంలో ఎటువంటి ఆహారం లేదు, పంట లేదు, వర్షాలు లేవు. మన మిగతా స్టోరీ అంతా తెలుసు, ఎందుకో ఏంటో అనేది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఏలియా కెరీతు వాగు దగ్గరికి వచ్చి ఆ కెరీతు వాగులో ఉన్న వాటర్ని తీసుకుంటా ఉన్నాడు. ప్రభువా, ఏంటి నాకు ఈ పరిస్థితి?
తీసుకొచ్చి ఇక్కడ వదిలేసావు, నన్ను పట్టించుకోవా అంటే దేవుడు అన్నాడు, ఏ ఎలియా, నో, అలా మాట్లాడుకో. నేను పోషించే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నేను పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకోళంనకు నేను ఆల్రెడీ ఆర్డర్ వేశాను అని. కాకోళము అంటే ఏంటి? కాకుల గుంపు. కాకులు, ఒక కాకి కాదు, కాకోళం అంటే కాకులు. మరుసటి రోజు ఏలియా కూర్చొని కేరీతు వాగు దగ్గర చూస్తూ ఉంటే ఒక కాకి వచ్చి రొట్టె విసిరేసిందంట. చూశాడు కానీ ముట్టుకోవాల. ఇంకో కాకి వచ్చి ఒక మాంసం ముక్క విసిరేసి వెళ్ళిపోయిందంట, ముట్టుకోవాల. ఇప్పుడు మన ఇంట్లో కనుక కాకి ఏమన్నా బిస్కెట్, చాక్లెట్ తన నోటితో తీసుకొచ్చి పడేసింది అనుకో, మనం ముట్టుకుంటామా? తింటామా? చీయా కాకింగ్లు నాకు వద్దు అంట. ఎందుకు? కాకి సచ్చిన శవాల్ని, ఎలకల్ని, పంది కుక్కల్ని తింటుంది. అవునా కదా? చూసారా లేదా? అలాంటి కాకింగ్లు మనం తింటామా అసలు? ఏ పిల్లలు, తింటామా? తినము. ఏలియా సాయంత్రం కూడా చూశాడు. మళ్ళీ సాయంత్రం కూడా వచ్చినాయి కాకులు. మళ్ళీ రొట్టె ముక్క మాంసం వేస్తే దేవుడు మళ్ళీ మొరపెట్టడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఆహారం పంపిస్తున్నావు ఏది అంటే, దేవుడు అన్నాడు, నీకు కాకులు ఉదయాన్నే రొట్టె ముక్క మాంసం వేస్తే నువ్వు తినలేదు, సాయంత్రం కూడా వేసే నువ్వు తినలేదంటే మళ్ళీ ఆ రొట్టె ముక్కలు తీసుకొని తినడం మొదలుపెట్టాడు. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే కాకులకు ఆహారం దొరికితే ఎవరికన్నా ఈ సహాయం చేయగలరా? మనకి కాకి కదా గుర్తొస్తుంది, కాకి నక్క కదా, అవునా కదా? మరి అంత తెలివిగల కాకి ఏలియాకి ఇవ్వడానికి ఇష్టపడుతుందా? ఏ పిల్లలు? ఇష్టపడదు. కానీ ఎవరి మాటకు లోబడ్డాయి? దేవుడి మాటకు లోబడ్డాయి. దేవుడు చెప్పాడంట కాకుల దగ్గరికి వెళ్ళి, కాకులు నేను మీకు ఒక పని చెప్తున్నా, చాలా జాగ్రత్తగా చేయండి, ఓకేనా? నా శిష్యుడు, నా భక్తుడు ఉన్నాడు ఏలియా, మీరు వెళ్ళి రోజు ఉదయాన్న ఒక రొట్టె ముక్క మాంసం, అలాగే సాయంత్రం కూడా ఒక రొట్టె ముక్క మాంసం అతనికి ఇవ్వాలి అని. అందులో కాకులన్నీ ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఎవరు వెళ్తారు దానికి? ఆ సహాయం చేయడానికి ఎవరు వెళ్తారంటే 2 కాకులు చేయెత్తినాయంట. మిగతా కాకులన్నీ, మీకెందుకు, మనకు ఆహారం దొరకడమే కష్టంగా ఉంటే మీరు చేతులు ఎత్తున్నారేంటి అంటే, ఊరుకో చాలు కానీ, దేవుడు మనల్ని పిలిచాడంటే తర్వాత వచ్చే ఆశీర్వాదం గురించి మేము ముందుగానే కసిపెట్టాం. ఆయన చెప్పాడన్నప్పుడు మన గురించి కూడా ఆలోచించకుండా ఉంటాడా? పిచ్చుకలు ఉన్నాయి, పిచ్చుకలు వాడుకోవచ్చుగా దేవుడు. నెమళ్ళు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చుగా, మనల్ని ఎందుకు వాడుకోవడం అన్నప్పుడు ఆ కాకులు అన్నాయంట, ఆ 2 కాకులు, లేదు పిచ్చిదానా, మనం గనక ఏలియాకి సహాయం చేస్తే మన పోషణ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు అని ఆ 2 కాకులు సిద్ధపడినప్పుడు మిగతా కాకులు కూడా వచ్చినాయంట. దేవుడు చెప్పాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మీకు ఆహారం దొరుకుతుందో ఆల్రెడీ GPS దేవుడు ఎవరికి చెప్పాడు? కాకులకి చెప్పాడు. ఇజ్రాయెల్ దేశంలో కరువు ఉంది, ఇజ్రాయెల్ దేశంలో రొట్టె ముక్కలు దొరకవు, మాంసం దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? పక్కనున్న సిరియా దేశంలో రాజుగారు భుజించే భోజన పదార్థాలే ఈ రొట్టె ముక్క మాంసం. రోజు అక్కడికి వెళ్ళడం, రాజుగారు తీసుకున్న భోజనం దగ్గరికి వెళ్ళడం, అక్కడ రొట్టె ముక్క తీసుకోవడం, మాంసం ముక్క తీసుకురావడం. తీసుకుని సహాసారి ఎక్కడికి వెళ్ళినాయి? ఏలియా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినాయి? ఏలియా పాస్టర్ గారి దగ్గరికి. చూసారా పిల్లలు, ఎంత గొప్ప విశ్వాసమో కదా. కాకుల ద్వారా ఏలియాని దేవుడు ఎలా పోషించాడో మనం చూస్తున్నాం కదా. నిజమే, మనం ఎలాంటి కష్టంలో ఉన్నా ఈ లాక్డౌన్ పెద్ద మనకు గొప్ప విషయమేమీ కాదు. ఇజ్రాయెల్ దేశంలోనే అంత కరువు వచ్చినప్పుడు తినడానికి తినలేని సమయంలో దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించాడు. ఈ లాక్డౌన్లో నువ్వు నేను మనందరం ఇంట్లో ఉన్నాం, తిండి దొరకట్లేదన్న బాధతో మేము ఉన్నామేమో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకవేళ మనం అలా బాధపడి ఉంటే గనక ఈ ఏలియానే మనకు ఒక పాఠంగా ఉంది. ప్రార్థన చేయడం నువ్వు మొదలుపెట్టు, కార్యాలు ఆయన చేయడం మొదలు పెడతాడు. విశ్వసించడం నువ్వు మొదలుపెట్టు, ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఆ దేవుడు ఇవ్వడం నువ్వు చూస్తావు. పిల్లలు, మరి ఈ వారం మీరు నేర్చుకున్నారు కదా, పోషించే దేవుడు. ఈ పాఠం మీరు విన్నాక
మీరు ఏదైతే నిజంగా దీంట్లో గుర్తెరిగారో మీ జీవితాలకి దేవుడు నేర్పిన ఈ పాఠాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు పడే బాధ, ఆవేదన ఏంటో మీకు గుర్తు చేసుకోండి. వారికి బదులుగా మీరు దేవునికి సహాయాన్ని కోరండి. అలా ఎన్ని కుటుంబాలైతే ఆర్థిక బాధతో బాధపడుతున్నారో వారి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. సరే పిల్లలు, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి, నీకు వందనాలు రాజా. ప్రభువా, పోషించే దేవుడు, ఈ వారం తండ్రి నేను పిల్లలకి బోధించుండగా నాయనా ఏలియాకి మీరు ఎటువంటి సహాయం చేశారో నాయనా, మరి కొన్ని కుటుంబాలు కూడా నాయన ప్రభా అటువంటి సహాయం కోసం ఆర్థిస్తున్నాయి నాయన. అయ్యా, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ నాయన ప్రభా మీరు వాడుకోగల గొప్ప దేవుడు తండ్రి. మరి కాకుల ద్వారా నాయన మీరు ఏలియాకి మంచి ఆహారాన్ని ఇచ్చారు నాయన తండ్రి. అటువంటి నమ్మకం తండ్రి మాకు దయచేయండి, విశ్వాసం దయచేయండి ప్రభా. మాలో ఉన్న ప్రతి కష్టాలను నాయన ప్రభా మీ పాదముల చెంత పెడుతున్నాము. మీ కృపతో నాయన నింపండి ప్రభా. బిడ్డలకు నైనా ప్రభా ఈ వాక్యాన్ని నేర్చుకొని ఈ పాఠాన్ని తండ్రి వారి హృదయంలో భద్రపరచుకొని నైనా నీ యందు ఇంకా నమ్మిక ఉంచి ప్రభా నీ అడుగుజాడలు నడిచే యోగ్యత ప్రతి బిడ్డలకి దయచేయమని కోరుకుంటూ కొద్ది విన్నపములు వేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సరే పిల్లలు, ఈరోజు కిడ్స్ టైం మీకు నచ్చిందని నమ్ముతున్నాను. అలాగే మరలా మనం వచ్చే వారం కలిసేంత వరకు ప్రార్థనలో గడుపుదాం. ఉంటాను పిల్లలు, బాయ్.